హలో ఆల్! ఈ వీడియోలో 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. కొంచెం ఫీల్ అయ్యా యాక్చువల్లీ ఇలాంటి సీరీస్‌లు తెలుగు డబ్బింగ్ వస్తే బావుంటుంది. బట్ హిందీలోనే ఉంది. సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు. కుదిరితే ట్రై చేయండి భయ్యా హిందీలో చూడడానికి మిస్ అవ్వద్దు తెలుగు డబ్బింగ్ లేదని చెప్పేసి సీరీస్ అయితే చాలా బావుంది. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే 'ఆదర్శ్ బాల్ విద్యాలయ' అని చెప్పేసి ఒక పాఠశాల అయితే ఉంటుంది ఢిల్లీలో. అందులో ఉన్న స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పర్సెంటేజెస్ కొంచెం పూర్‌గా అయితే ఉంటాయన్నమాట. అదే టైంలో గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ అయితే తీసుకొస్తది హెడ్ మాస్టర్‌కి యూజ్ అయ్యేలాగా. సో, ఆ స్కీమ్ కోసం హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అయితే కొన్ని విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఆ స్కూల్‌లో స్కూల్‌లో పాస్ పర్సెంటేజ్ పెంచాలి. అలా అన్నా ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి. దాని తర్వాత ఏం జరిగిందన్నది మీరు ఈ సీరీస్‌లో చూడడం జరుగుద్ది. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. వర్కౌట్ అయింది. యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రెష్ కాన్సెప్ట్ అయితే చూసాను. అది కూడా చాలా రిలేటబుల్‌గా, చాలా గ్రౌండెడ్‌గా సూపర్‌గా వర్కౌట్ అయింది నాకైతే. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ చాలా బావుంది. ఫ్రెష్‌గా ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ అలాగే ఈ పాఠశాల అదే ఈ స్కూల్ అనేసరికి మనం చాలామంది కనెక్ట్ అవుతాం యాక్చువల్లీ. అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. బట్ స్కూల్‌లో మెమరీస్ ఉంటాయి కదా! మన కిడ్స్‌గా ఉన్నప్పుడు చేసిన యాసాలన్నీ కూడా. సో, అవన్నీ కూడా మరీ ఓవర్ ది టాప్ తీసుకెళ్లకుండా, అలా అని చెప్పి మరీ గ్రౌండెడ్‌కెళ్ళిపోకుండా కరెక్ట్‌గా రిలేటబుల్ అయ్యేలాగా నీట్‌గా సెట్ చేస్తారు. స్టూడెంట్స్ మధ్య జరిగే సీన్స్ గాని, వాళ్ళ డైలాగ్‌లు గాని, వాళ్ళు చేసే కొంటె పనులు గాని, కొన్ని అల్లరేసాలు గాని, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. చాలా రిలేటబుల్‌గా ఉంటాయన్నమాట. నాకైతే అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ అయితే సూపర్‌గా సర్వ్ చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ నాకు సీరీస్‌లో బాగా నచ్చింది ఏంటంటే టీచర్స్ భయ్యా. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క ఫన్ క్రియేట్ చేస్తారు. భలే వర్కౌట్ అవుతుంది అసల. మెయిన్‌గా హెడ్ మాస్టర్ 'కేకే మేనన్' గారు జ్ఞానేశ్వర్ త్రిపాఠి రోల్‌లో సూపర్ పర్ఫార్మెన్స్ అసల. ఆయన కొంచెం ఇన్నోసెంట్‌గా, కన్నింగ్‌గా, లవ్లీగా ఆ క్యారెక్టర్‌ని అయితే భలే పోర్ట్రే చేస్తారు 'కేకే మేనన్' గారు. బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగా కనెక్ట్ అవుతారు ఆ క్యారెక్టర్‌కి. అండ్ అలాగే తన వైఫ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంటుంది బ్రో. అసల ఓన్లీ పాఠశాలలే కాకుండా, ఓన్లీ విద్యాలయే కాకుండా ఆ లవ్ స్టోరీని కూడా చూపిస్తారు మీకు. చాలా నచ్చింది నాకైతే. లాస్ట్‌లో ఎమోషనల్ చేసేస్తారు ఖచ్చితంగా. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. ముకుల్ టీచర్ క్యారెక్టర్ ఒకటి అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. హన్సరాజ్ మేనా అని చెప్పేసి ఒక టీచర్ ఉంటారు. సూపర్ అసల. కామెడీ భలే వర్కౌట్ అవుద్ది. కిడ్స్‌కి ఈయనకి మధ్యలో ఒక స్ట్రిక్ట్ టీచర్ ఉంటారు కదా! ఆయన రోల్ అన్నమాట ఇది. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. రీసెంట్‌గా రీల్స్‌లో ఫేమస్ అవుతుంది కూడా ఈయన రోలే అన్నమాట. ఎక్కువగా ఫేమస్ అవుతుంది. అండ్ కాంచన్ టీచర్ రోల్ గాని, షైనీ సార్ గాని, శర్మ మ్యామ్ అయితే ఒక సాంగ్ సీక్వెన్స్ ఉంటుంది. రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి. భలే కనెక్ట్ అవుతారు మీరైతే. సూపర్‌గా వర్కౌట్ అయింది నాకు. ఇంకా ఉన్నారు కొంతమంది వాళ్ళందరి రోల్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. కిడ్స్ కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ టీచర్స్ అండ్ కిడ్స్ మధ్య జరిగే కొన్ని కామెడీ సీన్స్ కూడా మంచిగా నవ్వు తెప్పిస్తాయి. అండ్ కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. టీచర్స్ అండ్ కిడ్స్ యొక్క ఫ్యామిలీది వాళ్ళతో కలిపి అవి కూడా చాలా ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా లాస్ట్ ఎపిసోడ్స్‌లో అయితే నేనైతే చాలా బాగా ఎమోషనల్ అయ్యాను నేను. మెయిన్‌గా స్టార్టింగ్ చెప్పినట్టు హెడ్ మాస్టర్ అండ్ వాళ్ళ వైఫ్ సీక్వెన్స్ ఒకటి. అండ్ అలాగే ఫాదర్ అండ్ డాటర్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. ముకుల్ టీచర్ అనుకుంటా ఐ థింక్ పేరు మర్చిపోయాను నేను. ఆయన కూతురుతోటి ఇద్దరిది ఒక ఎమోషనల్ బాండ్ ఒకటి ఉంటుంది క్లైమాక్స్‌లో. అది కూడా చాలా బాగుంది. నేనైతే భలే కనెక్ట్ అయ్యాను దానికి కూడా. సూపర్‌గా వర్కౌట్ అయింది. నాకైతే సీరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫుల్‌గా మంచిగా ఎంటర్‌టైన్ అయ్యాను. మంచిగా ఎమోషనల్ అయ్యాను. మంచి లవ్లీ మూమెంట్స్ ఉన్నాయి. కామెడీ మూమెంట్స్ ఉన్నాయి. ఎంటర్‌టైనింగ్ అనిపించింది. మధ్యలో అక్కడక్కడ 1, 2, 3 చోట్ల మాత్రం కొంచెం బోర్ కొట్టుద్ది. కొన్ని అనవసరమైన సీక్వెన్సెస్ అయితే ఉంటాయి పొలిటికల్ పరంగా. ఆ పొలిటికల్ పరంగా ఉన్న సీన్స్ అయితే కొంచెం బోరింగ్ అనిపించింది. అది కొంచెం ప్రాబ్లమాటిక్ అయింది. అండ్ ఇది ఆల్సో సీజన్ 1 వెబ్ సిరీస్ మాత్రమే. సీజన్ 2 కూడా ఉంటుంది దీనికి కంటిన్యూషన్. ఎప్పుడొస్తదో మనకు తెలీదు. బట్ లాస్ట్‌లో ఇచ్చిన ఎండింగ్ అదంతా కూడా సీజన్ 2కి లీడ్ చేసుకుంటారనమాట. నాకైతే నచ్చింది భయ్యా. నాకైతే వర్కౌట్ అయింది. మీరు ఇంకా చూడకపోతే గనుక ఖచ్చితంగా ట్రై చేయండి. సీరీస్ అయితే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే తెలుగు డబ్బింగ్ లేదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. మరి మీ ఇష్టం. మరి ఏం చేస్తారో నాకు తెలీదు గానీ హిందీ డబ్బింగ్ ఉంది. సబ్‌టైటిల్స్ ఉన్నాయి. అర్థమవుద్ది అనుకుంటే ట్రై చేయండి ఖచ్చితంగా. మిస్ అవ్వకండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.